రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక రాజధానిలో తొలి అధికారిక భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సీడ్ యాక్సిస్ రోడ్డును ఆనుకొని రాయపూడి, లింగాయపాలెం మధ్యలో రాజధాని కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించనున్న మొదటి పాలనా భవనం సిఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అమరావతిని ప్రతిబింబించేలా ఏ అక్షరం ఎలివేషన్తో రూపొందించిన ఈ భవన ప్రారంభ ముహూర్తం ఉదయం 9:54 ఖరారైంది. ప్రారంభోత్సవానికి రైతులందరూ ఆహ్వానితులేనని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణ పనులన్నీ ఇకపై అమరావతి కేంద్రంగానే ప్రభుత్వం పర్యవేక్షించనుంది. ప్రజా రాజధానిలో పాలనా సౌలభ్యం కోసం అన్ని హెచ్ఓడీలు ఒకే చోట ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా సరికొత్త హంగులతో నిర్మించిన భవనాల ప్రారంభోత్సవం నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా జరగనుంది. అమరావతికి భూములిచ్చిన రైతులకు దగ్గరగా సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. మొత్తం 4.32 ఎకరాల విస్తీర్ణంలో G+7 భవనంలో 3,07,326 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం పూర్తయింది. ఈ విస్తీర్ణంలో ప్రధాన భవనం 0.73 ఎకరాలు, గ్రీన్ జోన్ 0.88 ఎకరాలు, పార్కింగ్ ప్రాంతం 1.3 ఎకరాలు, ఓపెన్ స్పేస్ 0.96 ఎకరాలు, ఎస్టీపీని 0.39 ఎకరాల్లో నిర్మాణం చేశారు. మొదటి అంతస్తులో సమావేశ మందిరాలు, 2, 3, 5 అంతస్తులు సిఆర్డీఏ, 4వ అంతస్తులో సిడిఎంఏ పురపాలక శాఖ డైరెక్టరేట్లను ఏర్పాటు చేశారు. 6వ అంతస్తులో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, 7వ అంతస్తులో పురపాలక శాఖ మంత్రి పేషి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ ఈఎన్సీ, సిడిఈ, ఎస్డీఈ కార్యాలయాలకు కేటాయించారు. అడుగడుగునా ఆధునిక నిర్మాణ శైలి, కళ్లు చెదిరే ఇంటీరియర్స్, సిబ్బంది కోసం వర్క్ స్టేషన్లతో కార్పొరేటుకు ఏమాత్రం తీసిపోని రీతిలో అన్ని హంగులతో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం సిద్ధమైంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభమైన 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు పనులు నిలిపివేసింది. కూటమి ప్రభుత్వం తిరిగి పగ్గాలు చేపట్టాక గతేడాది అక్టోబర్లో సీఎం చంద్రబాబు ప్రాజెక్టు పనులకు లాంఛనంగా భూమి పూజ చేశారు. ప్రధాన కార్యాలయ నిర్మాణానికి 10 నమూనాలు రూపొందించి వెబ్సైట్లో ఉంచి ప్రజల నుంచి ఓటింగ్ నిర్వహించి ఎలివేషన్ రూపొందించారు. కార్యాలయ ముఖభాగం లైటింగ్ డిజైన్ ను కూడా ఓటింగ్ కు పెట్టారు. సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నారు. రాజధానిలో పనులు జరిగే ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వీటి నుంచి వచ్చే ఫీడ్ ను ఈ కేంద్రానికి అనుసంధానం చేయనున్నారు. వీటితో పాటు డ్రోన్ల ద్వారా చిత్రీకరించే దృశ్యాలను ఇక్కడి నుంచి పర్యవేక్షించే అవకాశం ఉంది. నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత నగరంలో పారిశుద్ధ్యం, వరదలు, ట్రాఫిక్, భద్రత, వాతావరణం తదితర అవసరాల కోసం కంట్రోల్ రూమ్ ను వినియోగించనున్నారు. దీనికి అనుబంధంగా కాల్ సెంటర్ కూడా ఏర్పాటైంది. కమాండ్ కంట్రోల్ కేంద్రం పూర్తిగా సౌండ్ ప్రూఫ్ తో నిర్మించారు. భవనం మొత్తంలో ఒక్కొక్కటి 8 మంది సామర్థ్యంతో మొత్తం 7 లిఫ్టులు ఏర్పాటు చేశారు. 170 4 వీలర్, 170 బైకులు పట్టేలా పార్కింగ్ వసతి కల్పించారు. ఈ ప్రధాన కార్యాలయానికి పక్కనే మొత్తం 8 ఎకరాల్లో పార్కింగ్ ఏరియాతో కలిపి మరో 4 ప్రీ ఇంజనీర్డ్ భవనాలు నిర్మించారు. ఒక్కొక్క భవనం 41,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైంది. వీటి ద్వారా 1,66,000 చదరపు అడుగుల వర్క్ స్పేస్ రానుంది. ఈ భవనాల్లో మున్సిపల్ శాఖ హెచ్ఓడీలకు కేటాయింపులు చేశారు. మొదటి భవనంలో టిడ్కో, ఏపీ యూఎఫ్ఐడిసి, రెండో భవనంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, రెరా అప్పిలేట్ అథారిటీ, గ్రీనింగ్ కార్పొరేషన్, మూడో భవనంలో రెరా, టౌన్ ప్లానింగ్, 4గో భవనాన్ని మెప్మా కార్యాలయానికి కేటాయించారు. రాజధానిలోని కీలక ప్రాంతాలు, భవనాల సూక్ష్మ నమూనాలను ఎక్స్పీరియన్స్ సెంటర్లో ప్రదర్శనకు ఉంచుతారు. అమరావతి బృహత్ ప్రణాళికను ఈ కేంద్రంలోని నమూనాల ద్వారా ప్రత్యక్షంగా చూసి అనుభూతి చెందే అవకాశం కల్పించారు. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ, రాజ్భవన్, సీఎం నివాసం, ఉద్యానాలు, రహదారుల నెట్వర్క్, ఏపీ ఎన్టీఆర్ భవనం, క్వాంటమ్ వ్యాలీ తదితర డిజైన్లను చూడొచ్చు. కార్యాలయం ముందు భాగంలో ఎత్తైన జాతీయ జెండా పోస్టును ఏర్పాటు చేశారు. ధ్వనిని నియంత్రించేందుకు అంతర్గతంగా బాపిల్ సీలింగ్ తో నిర్మించారు. టెర్రస్ పైన కూడా వివిధ కార్యక్రమాలు, సభలు నిర్వహించేందుకు వీలుగా తీర్చిదిద్దారు. అమరావతి నిర్మాణంలో భాగంగా ఇతర పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం అమరావతిలో 79 ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో సిఆర్డీఏ నుంచి 12,762 కోట్ల 46 లక్షల రూపాయల విలువైన 19 పనులు, ఏడీసీఎల్ నుంచి 36,737 కోట్ల విలువైన 60 పనులు, మొత్తంగా 49,499 కోట్ల 52 లక్షల విలువైన 79 పనులు కొనసాగుతున్నాయి. మొత్తం 54,693 కోట్ల విలువైన 90 పనులకు పాలనాపరమైన అనుమతులు రాగా వీటిలో 79 పనులు ప్రారంభమయ్యాయి. మరో 7 పనులు టెండర్ల ప్రక్రియలో ఉన్నాయి. మరో 5 పనులకు టెండర్లు పిలవాల్సి ఉంది. ఇవి కాకుండా మరో 36,577 కోట్ల విలువైన 20 పనులకు పాలనాపరమైన అనుమతులు రావాల్సి ఉంది.
అమరావతిని హరితవనాలు, తటాకాలు, కాలువలతో గ్రీన్ అండ్ బ్లూ సిటీగా తీర్చిదిద్దేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికోసం 6,974 ఎకరాల్లో పార్కుల అభివృద్ధి, చెట్లు పెంచేందుకు సిద్ధమైంది. ప్రధాన రహదారులు, ఎల్పీఎస్ లేఅవుట్లలోని రహదారుల పక్కన, రహదారుల మధ్యలో, కాలువలు, చెరువుల ఒడ్డున పెద్ద ఎత్తున చెట్లు పెంచనున్నారు. రాజధానిలో ఎటు చూసినా నయనానందం కలిగించేలా కసరత్తు చేస్తోంది.